నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. తిప్పసొత్తు చాలాసార్లు తిప్పసొత్తు గురించి మనం మాట్లాడుకున్నాము. రైతు పరమే మరేదాస్ గారు తిప్పసొత్తు వల్ల డయాబెటీస్ ఎంతవరకు కంట్రోల్ అవుతుంది కూడా ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు. మరి ఈ తిప్పసొత్తు వాడడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరెవరు వాడొచ్చు అనే విషయాలు ఈరోజు మళ్ళీ అడిగి తెలుసుకుందాం. నమస్తే మరేదాస్ గారు. నమస్కారం. తిప్పసొత్తు ఎక్కువగా డయాబెటీస్ గురించే మనం విన్నాం. అంటే షుగర్ సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుందని, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని తెలుసు. మరి ఈ తిప్పసొత్తు వల్ల ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? ఓకేనమ్మా. తిప్పసొత్తు ఇది చాలా సార్లు నేను తిప్పసొత్తు గురించే చెప్పాను. కానీ ఈ తిప్పసొత్తు యాప చెట్టు మీద తీసిన తిప్పసొత్తు. యాప చెట్టు మీద ఉన్న తిప్పదేగ నుంచి తిప్పసొత్తు చాలా అధికమైన గుణాలు కలిగి ఉండదు. లేదు కుంకుడి చెట్టు కలిగిన తిప్పతీగ నుంచి తిప్పసొత్తు మంచి శ్రేష్టమైనది. ఈ రెండు జాతులు సంబంధించిన చెట్టు మీద ఉన్న తిప్పతీగ నుంచి తిప్పసొత్తు గొప్పది. ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో త్రిదోషాలు అంటారు అన్నమాట. ఈ త్రిదోషాల్లో ఇది తిప్పసొత్తు 10 గ్రాములైన 5 గ్రాములు, 1 స్పూన్, 10 గ్రాములు తీసుకున్న ఇబ్బంది లేదు. నా సొంతది ఇది, మొత్తం ప్యాకెట్ అయినా నేను గొంతులో పోసుకున్నా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని నేను చెప్పగలుగుతున్నాను. కనుక 5 గ్రాములు తిప్పసొత్తు, తేనె 2 స్పూన్లు తీసుకుంటే కఫం మీద పనిచేస్తుందమ్మా. కఫం బాగా దగ్గు మీద, ఊపిరితిత్తుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే బెల్లంతో తీసుకుంటే, ఏమండి మరి షుగర్ ఉన్న వాళ్ళు మరి తినకూడదు కదా బెల్లం, మరి ఎట్లాగా అంటారు. చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే మలబద్ధకం అనేది జరుగుతుంది, ఎరోషన్ సాబీగా అవ్వదు. కనుక 5 గ్రాముల తిప్పసొత్తు అంత గోలి అంత బెల్లం తీసుకుంటే మలబద్ధకం, తెల్లారే ఎరోషన్ సాబీగా అవుతుందండి. తర్వాత పంచదారతో తీసుకుంటే 5 గ్రాముల పంచదార, 5 గ్రాములు తిప్పసొత్తు తీసుకుంటే గనక పైత్యం మీద బాగా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే నేతితో తీసుకుంటే 2 స్పూన్లు నెయ్యి, ఆవు నెయ్యి ఉంటే గనక ఒరిజినల్, ఎట్టయితే తిప్పసొత్తు ఎంత ఒరిజినల్ అట్లా నెయ్యి తీసుకుంటే గనక వాతం మీద పనిచేస్తుంది. వాతం, పిత్తం, కఫం అంటే త్రిదోషాల మీద పనిచేసే ఔషధం తిప్పసొత్తు. కానీ అదే చెప్తున్నాను, చూడని దేవుడి కన్నా సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త లేడని నేను మాట్లాడతలేదు. చాలా మంది వైద్యులు సైన్సే గొప్పదే అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది స్టెనోస్పెరా కార్డియోపోలే అంటారు, శాస్త్రీయ నామం. స్టెనోస్పెరా కార్డియోపోలే అని తిప్పదగిన గుడుసి అంటారు, అమృతవల్ అని చెప్తారు. కానీ కొంతమంది ఈ స్టెనోస్పెరా కార్డియోపోలే అంటే గుండె ఆకారం కలిగి ఆకుంటుందన్న ఉద్దేశంతో 12 సెంటీమీటర్లు కలిగిన గుండె, 9 సెంటీమీటర్ల ఎల్లెడుపు, 6 సెంటీమీటర్ల మందం కలిగిన గుండెని, ఈ గుండె అయిపోతే ఏముందండి, ఏమన్నా ఉందా? లేదు కదా. అందువల్ల ఏంటంటే ఈ తిప్పసొత్తు అనేది గుండెని కాపాడే శక్తి ఉందని శాస్త్రీయంగా నేను నిరూపించడం జరిగింది. అందుకే భారతదేశంలో ఎంత అమృతవాలి నుంచి చెప్పబడిన తీగ నుంచి తిప్పసొత్తు మొట్టమొదట ఈ భారతదేశంలో క్రీస్తు పూర్వం శకంలో రహస్యమైన జీవితాలు పెట్టుకున్నారు. అంటే వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు నా కులానికి, నా మతానికి ఉండాలని కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే వ్యక్తులు కూడా చాలామంది సంస్కృతాన్ని తెలుగులో రాసి మహానుభావులు, వాళ్ళ పాదాలు నేను దండం పెడతాను అన్నమాట, గొప్పవారు ఉన్నారు. అందుకే నేను ఆ గ్రంథాలు అధ్యయనం చేశాను. అందుకే తిరిగి నేను ఆ మందు తయారు చేసి, బహిరంగ మందు తయారు చేసి, భారతీయులు ఎవరు ఈ గుండెపోటుతో మరణాలు జరగకూడదన్న ఉద్దేశంతో నేను బహిరంగ 2019లో నేను బహిరంగ మందు తయారు చేశాను. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పంట, తిప్పదీగ పంట వేసిన వాళ్ళు ఎవరు లేరు, పండించిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ చలపంలో వచ్చి 10 సంవత్సరాలైనా
మొట్టమొదటగా తిప్పసత్తు బహిరం ముందు తయారు చేసి నిరూపించిన వ్యక్తి ఎవరంటే మరీదాస్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకు కూడా ఉంటుందండి స్వార్థం, ఆశ అనేది ఉంటుంది. నా భార్య బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి, నేను మంచి బిల్డింగ్లో ఉండాలి, నేను కారు తోలుకోవాలనుకుంటాను. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని, వివేకాన్ని నేను తొలగించుకోకూడదని నా ఆలోచన అన్నమాట. అందుకే తిప్పదేగి నుంచి తిప్పసత్తు తయారు చేసుకోమని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిందండి, మన స్వతంత్రం ముందు తయారు చేసుకోకూడదా? అవునా కదంటే ఈ 2024 ఆగస్టు నిన్న వచ్చినట్టయితే మన స్వతంత్రం గురించి కూడా గొప్పగా చెప్పేవాడిని. మా భారతదేశం స్వతంత్రం వచ్చే ఇది 2024 16వ తారీఖు చెప్తున్నాను నేను. కనుక ఇంత స్వతంత్రంగా మనం సొంతగా ముందు తయారు చేసుకోండి. చక్కగా అన్ని వ్యాధుల మీద, జ్వరాల మీద కూడా చెప్పబడిందమ్మా. ఇవాళ కీటకాలు అంటే నీ యాప చెట్టు మీద మొలిసిన తిప్పతీగ నుంచి, ఏరు నుంచి తిప్పసత్తు పాము విషాన్ని ఇరుగుడు చేస్తుంది. కుంకుడు చెట్టు మీద కూడా అంతే. కనుక ఈ తిప్పసత్తు ప్రతి ఇంట తిప్పతీగ ఉండాలని నా కోరిక. నేను మరణం పొందిన నా యొక్క జీవితం అంబేద్కర్ లాగా ఉంటుంది, ఒక రకంగా చెప్పాలి వస్తాయి. కానీ అంబేద్కర్ గారు కూడా షుగర్ వ్యాధి వీటితో చనిపోయారు ఆయన. ఎందుకంటే ఆయన చనిపోయినా కానీ ఆయన విగ్రహం కూడా నిలబడింది. ఒకవేళ నా మనవడో ఇంకోడు ఎవడో కూడా నా విగ్రహాన్ని మా గ్రామంలో నిలబెట్టవచ్చు. మా తాత ముత్తాత ఇంత త్యాగం చేశాడని నిలబెట్టవచ్చు. కానీ ఎవరు కూడా ఈ భారతదేశం అనేది సంప్రదాయం కలిగిన దేశం. వ్యవసాయంలో కానీ ప్రతి విషయంలో ఒక భార్య భర్త కలిగిన దేశం. కానీ భార్య భర్తలు మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు అంటే వ్యాధులు ఎంటాడి చంపేస్తున్నాయి కాబట్టి కిడ్నీ పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వయసులో అయితే చేసుకుంటారు, తప్పలేదు. కానీ అట్లా జరగకూడదు. 70-80 సంవత్సరాలు, ఈ 2024 కండి 70-80 సంవత్సరాలు మానవ యొక్క జీవితం అనేది తెలుసుకున్న నా జీవితానికి ఈ తిప్పసత్తు వాడుకోండి. మరణం ఎరగని మనిషి లేడు. కానీ ఈ దేశంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. నాగుపాముని వానుపాము చేయొచ్చు కానీ మరణం తప్పించుకోలేడు, దేవుడి నుంచి తప్పించుకోలేడు. ఎందుకు ఈ మాట కోపం వచ్చి నేను అంటున్నానంటే ఈ తిప్పతీగ నుంచి 10 కేజీలు 200 గ్రాములు వచ్చే తిప్పసత్తుని ఇవాళ మార్కెట్లో అతి తక్కువలో 500 రూపాయలకు అమ్ముతున్నారు. పేదవాడు కుటుంబం నిర్మూలం అవ్వాలంటే 1000 రూపాయల సంపద లేకపోతే నిర్మూలం అవ్వదు. కనుక నా ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళైనా అవసరాలైనా షుగర్ బీపీ ఎంటాడి మనుషులను చంపుతుందన్న ఉద్దేశంతో పేదవాళ్ళు కూడా 1000 రూపాయల సంపద కలిగి ఉండాలని నా యొక్క సిద్ధాంతం. అందువల్ల ఇంత బహిరంగంగా ఆవేశంతో మాట్లాడటం కానీ ఆనందంతో సంతోషంతో నేను మాట్లాడగలుగుతాను. ప్రతి ఇంట తిప్పతీగ ఉంటే గనక తప్పకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత జీవాలకు కూడా పాల ఉత్పత్తి కూడా జరుగుతుంది తిప్పతీగ వల్ల. అందువల్ల పేదవారు అలాంటి మరణాలు కూడా చెందకూడదన్న ఉద్దేశంతో పేదవారు అవ్వచ్చు, అవసరమంతులు అవ్వచ్చు, చాలా మంది అనాథులు అయిపోయారని నా యొక్క ఆలోచన, ఆవేదన. అందుకే చూడండి చాలా మంది అన్ని కులాలు అన్ని మతాల్లో నేను తిరిగిన వ్యక్తిని కాబట్టి ఇవాళ తిప్పతీగ పందిరేయటానికి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి నన్ను ప్రోత్సాహం చేశారు, చాలా సహోదర భావంతో చేశారు. అందువల్ల నేనేమంటానంటే ఈ భారతదేశంలో ఇంత తిప్పతీగ నుంచి తిప్పసత్తు ఎవరు కూడా అవమానపరచకూడదని, ఎవరు కూడా సొంతగా తయారు చేసుకుంటేనే తిప్పసత్తు, బయట కొనుగోలు చేయాలంటే కనుక మోసం అని చెప్తున్నాను. ఈ దీంట్లో ఎక్కడ కూడా రాజీరాను. ఆయుర్వేదంలో ఇన్నన్న మందులు అమ్మండి, కానీ మీరు ప్రపంచవ్యాప్తం భారతదేశం వ్యక్తులుగా మీరు ఎక్కడ పడితే అక్కడ లేని ప్లేస్ లో కూడా మొలుతుంది, భగవంతుడు ఇచ్చాడు. మీరు వ్యాధులతో బాధపడుతున్నారు అన్న ఉద్దేశంతో తిప్పతీగ మొలక అనేది వస్తుంది కాబట్టి సొంతగా మీరు తయారు చేసుకోండి, బంధువులకి ఇచ్చుకోండి, అందరికీ రక్త సంబంధాలు అందరికీ తయారు చేసి ఉండాలి, లేకపోతే డబ్బులు తీసుకుని అలా ఇచ్చినట్లయితే ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే వారింటికి. అంతే కదమ్మా, డబ్బులు.
తిప్పసొత్తు గురించి చాలా వివరంగా చెప్పారు. నిజంగా చాలా మంది అంటే మీరు తిప్పసొత్తు పండిస్తున్నారు, తిప్పతీగను పండిస్తున్నారు, తిప్పసొత్తుని తయారు చేస్తున్నారు. అయినా కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా పండించి మీకు మీరు తయారు చేసుకోండి అని చెప్తున్నారే తప్ప, నా దగ్గర కొనుక్కోండి అని మాత్రం చెప్పడం లేదు. నిజంగా చాలా మంచి విషయము. మీకు మీరుగా పండించుకునే అవకాశం ఉంటే పండించుకొని తిప్పసొత్తు తయారు చేసుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం. మరీదాస్ గారు.